స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దీంతో ఏ రాష్ట్రం చట్టాలు చేసినా జీవోలు ఇచ్చినా చెల్లదని తేలిపోయింది. పైగా రిజర్వేషన్ లిమిట్ దాటేస్తే ఏకంగా పంచాయతీ ఎన్నికలనే రద్దు చేస్తామని హెచ్చరించింది సర్వోన్నత న్యాయస్థానం. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర అధికారులు తప్పుగా అన్వయించారని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు సహా అన్ని రిజర్వేషన్లు 50% దాటకుండా చూడాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాంటియా కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీ రిజర్వేషన్లను పెంచి అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించగా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ట్రిపుల్ టెస్ట్ పేరుతో 3 షరతులు విధించింది. అందులో మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశం మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్ ఓబీసీల వెనుకబాటుతనం మీద ప్రతి స్థానిక సంస్థ స్థాయిలో విశ్వసనీయమైన డేటాను సేకరించాలి. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కోటాను నిర్ణయించాలి. కోటాను నిర్ణయించే క్రమంలో మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం బాంటియా కమిషన్ వేసింది. కమిషన్ సూచన మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దాన్ని అమలు చేసే క్రమంలో రిజర్వేషన్లు 50% దాటాయంటూ ఇతరులు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రాజ్యాంగం పరిధిలోనే ఉన్నట్లు ఎలా చెప్పగలరని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, అయితే 50% సీలింగ్ను దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. గతంలో మహారాష్ట్ర అంతటా జనాభా విస్తరణ తీరును పట్టించుకోకుండా 27% రిజర్వేషన్లు ప్రకటించారని, దాన్ని తాము కొట్టేశామని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఏ మార్పులు చేసినా రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన 50% గీత దాటకుండా చూడాల్సిందేనని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థ ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పింది 50% సీలింగ్ లిమిట్ దాటకూడదని. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు ఈ డాక్టర్ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ 2010 ఈ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్లో క్లియర్గా ట్రిపుల్ టెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒకటి చెప్పడం జరిగింది. ఈ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమిషన్, ఒక నిర్దిష్టమైన కమిషన్ని పెట్టి ఎంత వెనుకబడి ఉన్నారు, నిజంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవేవి ఉన్నాయో మొత్తం తెలంగాణ ఒక ఏ స్టేట్ అయినా కానీ ఎంతవరకు వెనుకబడి ఉన్నారని క్లియర్ కమిషన్ రిపోర్ట్ రావాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ప్రపోర్షనాలిటీ అంటే కేవలం ఏ విధంగా ఆర్థికంగా ఒకటే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, అకాడమిక్గా అన్ని విధాలుగా ఎన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు, దాని ప్రకారంగా మీరు సీట్లు కేటాయింపు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి అది సెకండ్ టెస్ట్. ట్రిపుల్ టెస్ట్లో ఫస్ట్దేమో ఈ కమిషన్ ఫామ్ చేయాలి, సెకండ్ ఏమో అసలు నిజంగా ప్రపోర్షనాలిటీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి, థర్డ్ది మళ్ళీ ద సేమ్ థింగ్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోనూ 50% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే దాన్ని కొట్టివేసే అవకాశం ఉంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50%కి మించకుండా అమలు చేస్తూ వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా చేపట్టిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ కేసు పరంగా మీరు జీవో ఒకటి పాస్ చేసుకుని డైరెక్ట్గా రావడం ఉండదు. మీరు హైకోర్టులో ఆల్రెడీ మీ తెలంగాణ హైకోర్టులో మీకు దీని మీద స్టే ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా కానీ అది అక్కడే తేల్చుకోండి. ప్రస్తుతానికి దీని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి ఆ ఎస్ఎల్పీని ఇవాళ వచ్చి డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా హర్షణీయమే. అండ్ క్లియర్గా మళ్ళీ కోర్ట్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్ని క్లియర్గా మళ్ళీ చెప్తున్నారు. ఏంటంటే 50% సీలింగ్ రిజర్వేషన్ దాటకూడదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మహారాష్ట్ర ప్రభుత్వమే కానీ తెలంగాణ ప్రభుత్వమే
కానీ ఇతరత్ర ఏ రాష్ట్రాలైనా సరే అన్నిటికీ ఒకటే నిర్ణయం అని చెప్పి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఇప్పుడు నెక్స్ట్ ఈ మహారాష్ట్రలో రాబోతున్నాయి, తెలంగాణ రాబోతున్నాయి, అన్ని రాబోతున్నాయి. సో ఎవరైనా కానీ 50% సీలింగ్ దాటకూడదు అని చెప్పి క్లియర్గా మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మనం అవలంబించాలి కూడా. సో దీని ప్రకారంగా ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ పాత పద్ధతులనే ఇదివరకున్న రిజర్వేషన్ ఆధారితంగానే వాళ్ళ ఎలక్షన్స్ ముందుకి సాగచ్చు. దాని మీద స్టే లేదు. సో వాళ్ళ అనుకున్న ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పాత పద్ధతి ప్రకారమే ఆ రిజర్వేషన్ ప్రకారంగానే వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు. ఈ 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందో అది దాని మీద మాత్రం స్టే ఉంది. ఇప్పుడు అది మాత్రం ఇప్పుడు అవలంబించడానికి లేదు అని క్లియర్గా ఇవాళ రోజు మళ్ళీ తెలుస్తుంది మనకి. మరోవైపు రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.